కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ ఇది కోనసీమ వాసుల కల. రెండు జిల్లాలను కలిపే ప్రధానమైన ఈ రైల్వే లైన్ ఏర్పడితే రవాణా వ్యవస్థ విస్తృతమవడమే కాకుండా పారిశ్రామిక అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులకు చక్కని అవకాశం దొరుకుతుంది. దివంగత స్పీకర్ బాలయోగి మొదలుకొని ఎందరో నాయకులు ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఈసారైనా ఈ ప్రాజెక్టుకు మోక్షం కలుగుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు కోనసీమ వాసులు. కోటిపల్లి నరసాపురం మధ్య రైల్వే లైన్ ఏర్పాటుకు గతంలో పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి. 695 కోట్ల రూపాయల అంచనాలతో 15 ఏళ్ల క్రితమే ఎన్డీఏ హయాంలో ప్రణాళిక రూపుదిద్దుకుంది. 57 కిలోమీటర్ల మేర బ్రాడ్గేజ్ లైన్ వేయడానికి పూర్తి స్థాయిలో అంచనాలు రూపొందించారు. అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ 2000 సంవత్సరం నవంబర్లో అమలాపురంలో శంకుస్థాపన కూడా చేశారు. లోక్సభ దివంగత స్పీకర్ కోనసీమకు చెందిన జీఎంసీ బాలయోగి ఒత్తిడితో ఈ ప్రాజెక్టు పనులు కొంతమేర ముందుకు సాగాయి. భూసేకరణ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత బాలయోగి అకాల మరణంతో రైల్వే లైన్ పనులు నిలిచిపోయాయి. బాలయోగి స్థాయిలో కేంద్రంపై ఒత్తిడి చేసే నాయకుడు లేకపోవడంతో దశాబ్ద కాలం గడిచిన రైల్వే లైన్కు మోక్షం కలగలేదు. ఆ తర్వాత రైతు బాంధవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చాక కేంద్రానికి ప్రతిపాదన పెట్టారు. ప్రాజెక్టు మొత్తం వ్యయంలో 25% రాష్ట్రమే భరిస్తుందని లేఖ రాశారు. అయినా కేంద్రం నుంచి స్పందన రాలేదు. కోనసీమలో ఏర్పాటు చేయదలిచిన రైల్వే లైన్ వల్ల వ్యవసాయ పరంగానే కాదు, కేజీ బేసిన్ పరిధిలోని చమురు, గ్యాస్ నిక్షేపాలు, కొబ్బరి ఎగుమతి తక్కువ వ్యయంతోనే దూర ప్రాంతాలకు ఎగుమతి అయ్యే అవకాశం ఉంది. కోనసీమ వాసులు ఈ రైల్వే లైన్ పూర్తి చేయాలని ఎన్నో ఆందోళనలు కూడా చేశారు. అప్పటి ఎంపీ హర్ష్ కుమార్ వారికి మద్దతిచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సహకారం అందిస్తామన్నారు. అయితే రైల్వే బోర్డులోని పెద్దలు సహకరించకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందని చేతులెత్తేశారు. ప్రస్తుతం కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలో ఉంది. ఈసారైన కేంద్రం బడ్జెట్లో కోనసీమ లైన్కు నిధులు కేటాయిస్తారేమోనని స్థానికులు ఎదురు చూస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ కోనసీమలోని ప్రజానీకం అన్ని వయసుల వారు కూడా నీరాజనాలు పెడుతూ హారతులు ఇస్తూ మంగళహారతులు ఇస్తూ పిల్లలు విద్యార్థినీలు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఆ మద్దతు పలుకుతుంటే ఈ కోనసీమలో ఉన్న 36 లక్షల మంది జనాభా యొక్క కోరిక అది తీరని కోరికగా మిగిలిపోతున్న ఈ రైల్వే లైన్ సాధించే వరకు కూడా ఇది పోరాటాన్ని సాగించాలని కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కోనసీమ వాసులు. కోనసీమ రైల్వే సాధన సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర ప్రారంభించారు. అమలాపురం, అయినవిల్లి మొదలుకుని కోనసీమ అంతటా పాదయాత్ర చేశారు. ఎంపీ పండుల రవీంద్రబాబు వీరికి మద్దతు తెలిపారు. రైల్వే లైన్ సాధనలో తన వంతు సహకారం అందిస్తామన్నారు. కోనసీమ రైలు కోసం కేవలం 1500 కోట్ల రూపాయలు కేటాయించి శంకుస్థాపన జరిగినటువంటి రైల్వే ప్రాజెక్టును కూడా మరి మూలన పడేస్తున్నారంటే ఇది ప్రజాద్రోహం. కోనసీమకు రైళ్లు వస్తే ఈ ప్రాంతంలో ఉన్న రైతులు కానీ విద్యార్థులు కానీ సామాజిక ప్రజానీక అందరికీ కూడా చాలా తక్కువ ఖర్చుతో ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. గతంలో ప్రాజెక్టు ప్రారంభించిన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారైనా చొరవ చూపించకపోతుందా అని కోనసీమ వాసులు ఎదురు చూస్తున్నారు. రైల్వే లైన్ ఏర్పాటుపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఉద్యమాన్ని ఉప్పెనలా చేస్తామంటున్నారు కోనసీమ వాసులు. సాక్షి న్యూస్, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా.